వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలి మరియు ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఏబీవి ఒకే వేదికను పంచుకోవటంపై సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అణచివేతను ఎదుర్కొని కూటమి ప్రభుత్వానికి సానుభూతి పరుడిగా ముద్రపడిన ఏబీవి ఇలా ప్రత్యర్థి నేతతో కనిపించడంపై చర్చ జరగటంతో ఆయన సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. మీ అందరితో హీరో అనిపించుకోవటం కోసం నేను నా సంస్కారాన్ని వదిలేయాలా అంటూ ఆయన సంధించిన సూటి ప్రశ్నలు మరియు ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన వ్యక్తపరిచిన అసంతృప్తి తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. ఏపీ రాజకీయాలలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పేరు వినపడగానే గత 5 ఏళ్ల రాజకీయ పరిణామాలు అందరికీ గుర్తొస్తాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన అణచివేతను, సస్పెన్షన్లను ఎదుర్కొన్న అధికారిగా ఆయన పట్ల కూటమి మద్దతుదారుల్లో మరియు సాధారణ ప్రజల్లో ఒక రకమైన సానుభూతి వ్యక్తమైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీవి ఒక పక్షానికే పరిమితం కాకుండా తనదైన శైలిలో స్వతంత్ర విశ్లేషణలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలలోని లోపాలను సైతం ఎత్తి చూపుతూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో జరిగిన ఒక సంఘటన ఆయనను వివాదాల కేంద్రంగా నిలబెట్టింది. యూట్యూబర్ రావణ్ పై ఉపా చట్టం కింద నమోదైన కేసుపై చర్చించేందుకు విజయవాడ వేదికగా సిపిఎం ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ధ్యేయంగా సాగిన ఈ సభకు వివిధ పార్టీల వర్గాల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా హాజరై ఒక్క వేదికను పంచుకోవాల్సి వచ్చింది. గతంలో అంబటి రాంబాబు మరియు ఏబీవీల మధ్య ఉన్న రాజకీయ వైరాగ్యం దృష్ట్యా వీరిద్దరూ ఒకే వేదికపై కూర్చోవటం చూసిన కూటమి మద్దతుదారులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఈ ఉదాంతంపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ సానుభూతి పరులు తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తూ చర్చకు తెరలేపారు. గతంలో మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టిన పార్టీ నేతలతో వేదిక పంచుకోవటం ఏంటని, ఏబీవీ తీరులో మార్పు వచ్చిందంటూ రకరకాల కామెంట్లు చేశారు. ఈ విమర్శలు కాస్త ముదరటంతో ఏబీ వెంకటేశ్వరరావు కూడా అంతే ఘాటుగా స్పష్టంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేవలం ఒకే బహిరంగ వేదికను పంచుకున్నంత మాత్రాన అవతలి వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని తాను సమర్థించినట్లు కాదని ఆయన తేల్చి చెప్పారు. సభలో అంబటి రాంబాబు మాట్లాడుతున్న సమయంలో తాను కనీసం వినలేదని, కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే అక్కడ కూర్చున్నారని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఏబీవీ రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ అయ్యాయి. మీ అందరితో హీరో అనిపించుకోవటం కోసం నేను నా సంస్కారాన్ని వదిలేయాలా, మీరు నా గురించి పొరబడ్డారు, నేను అలాంటి వాడిని కాదు అంటూ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య సభల్లో భిన్న ధృవాల లాంటి నాయకులు ఒకే చోట చేరటం సహజమని, దానికి రాజకీయ రంగు పులిమి తన వ్యక్తిత్వాన్ని తప్పుపడటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈ వివరణ ద్వారా తన స్వతంత్ర వైఖరిని, అలాగే ఒక ఐపీఎస్ అధికారిగా తనకున్న సంస్కారాన్ని ఆయన మరోసారి చాటుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏబీవీ కేవలం అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవటం పైనే కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని పరిపాలనాపరమైన, న్యాయపరమైన నిర్ణయాల పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వ్యాఖ్యలపై అత్యంత కఠినమైన యూఏపీఏ మరియు రాజద్రోహం లాంటి చట్టాలను ప్రయోగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం వాక్ స్వాతంత్రాన్ని ఏ విధంగా అణిచివేసిందో ప్రజలందరికీ తెలుసునని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని చూస్తోందా అని ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు మరియు ప్రభుత్వాలపై విమర్శలు చేయటం సహజమని, అంత మాత్రానికే తీవ్రవాద నిరోధక చట్టాలను సామాన్యులపై లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రయోగించడం అప్రజాస్వామికమని ఏబీవీ బలంగా వాదించారు. ఒక రిటైర్డ్ ఉన్నతాధికారిగా చట్టాల పరిధిపై ఆయన చేస్తున్న ఈ విమర్శలు కూటమి ప్రభుత్వ పెద్దలకు కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ సాధారణ పౌరుల హక్కుల పరంగా ఇవి ఆలోచించాల్సిన విషయాలనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన స్వతంత్ర విమర్శల వల్లే ఆయనపై సోషల్ మీడియాలో ఉన్న పళంగా నెగటివిటీని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న ఉదాంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన వివరణ మరియు ఉపా చట్టాలపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చలకు తెరలేపాయి. తన సంస్కారాన్ని వదులుకోనని స్పష్టం చేసిన ఏబీవీ వైఖరిని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం
తప్పుపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరి మాజీ మంత్రి అంబటితో వేదిక పంచుకోవటంపై ఏబీవీ ఇచ్చిన ఈ ఘాటు కౌంటర్ పై మరియు ఉపా చట్టాల వినియోగంపై ఆయన చేసిన విమర్శలపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.